అందరికీ నమస్కారం. మన ఇప్పుడు ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది గారి ఇల్లు, మరి బాలకృష్ణ గారి ఇంటి ముందున్నాం. మరి మరి అక్కడ రోడ్ బైండింగ్ చేస్తుండ్రు, కూలగొడుతుండ్రు, చెట్లు కూడా బీక్తుండ్రు. మరి దాదాపు వేలాది చెట్లు కొట్టేసిండ్రు. రాత్రి ఒక మాఫియా లెక్క, అంటే ఒక వీరప్ప లెక్క తయారైపోయింది రేవంత్ రెడ్డి గారు. వీరప్పన్ గారు అట్లా కూడా ఆయన కూడా చేసిందో లేదో కొట్టేసి మళ్ళీ కనబడకుండా లెవెల్ చేసి ఎత్తుకపోతారు. అయినా కానీ నేను కొన్ని మొద్దులు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తా. మరి ఈరోజు అన్నిటికీ మార్కింగ్ చేసి ఎందుకు కూలగొడతలేరు, ఎందుకు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తలేరు? మరి కేవలం ఇక్కడ ఎవరిల్లు ఉందో బాలకృష్ణ గారి ఇల్లు ఉందని అక్కడ చూడండి, దాదాపు 239 మీటర్ల లోపలికి వెళ్ళిపోవాలంటే ఆ ఇల్లు మొత్తం ఎగిరిపోతుంది. ఈ విధంగా అక్కడ రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న చాలా మంది పెద్ద పెద్ద ఇండ్లు ఎగిరిపోతాయి. ఆ ఇండ్లు కాపాడనికి అని చెప్పేసి ఆ ఇండ్లు కొట్టద్దని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, బాలకృష్ణ గారి పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈరోజు అమరావతి డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి సంపన్నుని చేయాలి, మెగా కృష్ణారెడ్డిని అపర కుబేరుని చేయాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకుండ్రు. మరి అదే కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి నాకు కేసీఆర్ గారి డైరెక్షన్ ఆ రోజు నడుస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, ఏపీ డైరెక్షన్లో మరి ఇక్కడ జూబ్లీ డెవలప్మెంట్ నడుస్తుందా? ఇక్కడ చెట్లను కొట్టేసి ఇక్కడ కేబీఆర్ పార్క్ను ధ్వంసం చేసి ఈరోజు మరి ఆయన ఇల్లును మాత్రం ముట్టకుండా, ఇక్కడ బడాబాబుల ఇల్లు ఎవరు కూడా ముట్టకుండా, మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులే, ఆ మంత్రులు, వ్యాపారవేత్తలు అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళని కాపాడుకోనికి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇల్లు మొత్తం దాదాపు 239 మీటర్ల లోపలికి ఇల్లు కొట్టేయాలని మరి మార్కింగ్ చేసిన, ఎందుకు ఈరోజు ప్రభుత్వం 23 ఫీట్లు కొట్టేయాలని చెప్పి ఈరోజు ఉన్న, అంటే ఇల్లు మొత్తం ఎగిరిపోయే పరిస్థితి ఉన్నా ఈరోజు ఆయన ఇల్లు ముట్టకుండా ఈరోజు గరీబుల ఇల్లు మాత్రం కంకణం కట్టుకొని మరీ కూలగొడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది లోపల ఎన్నెన్ని చెట్లు కొట్టేసిండ్రు, దేనికోసం కొట్టేసిండ్రు? ఇగో పక్కన డిజిటల్ బోర్డు చూడండి, డిజిటల్ బోర్డు ఇవన్నీ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న హైకోర్టు ఇవన్నీ పెట్టడానికి లేదని చెప్పింది. అయినా కానీ ఈరోజు దాని వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు. కేబీఆర్ పార్క్ ఉంది, ఏ విధంగా కేబీఆర్ పార్క్ను ధ్వంసం చేస్తుండ్రు. ఈరోజు కేవలం బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాపారవేత్తల ఇల్లు కాపాడడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడడానికి నేను ఒక ఇల్లు ఉదాహరణ చూపెడుతున్నా. గతంలో నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ మార్కింగ్లు అన్ని చూపించిన. ఈటి రోడ్ ఎక్స్టెన్షన్ చేయకుండా, ఇవి కట్టింగ్లు చేయకుండా ఏ విధంగా మీరు చెట్లు కొట్టేస్తా ఉన్నారు? మీకు మైనింగ్ పర్మిషన్ ఇచ్చిండ్రా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిండ్రా? ఎవరు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు? దొంగల లెక్క రాత్రి లెక్క కొట్టేసి ఈరోజు పర్యావరణవేత్తలంతా లోపల వాకింగ్ చేస్తాను, బ్యానర్లు పట్టుకుని మనం రోజు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. నేను ముందు ఇంకా అవన్నీ కూడా నేను చూపెడతా. మనం ఉన్నది ఇక్కడ లెఫ్ట్ చూస్తే బీఆర్ఎస్, ఇక్కడ పక్కన చూస్తే కేబీఆర్ పార్కు. ఇగో ఇక్కడ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ మన తెలంగాణ ఏర్పడ్డది. మరి ఈయన కోసమే అన్నట్టుకున్నది. ఈయనని రోజు ఏ స్థాయికి తీసుకుపోయినంటే, వీళ్ళ భార్య దాదాపు 150 కోట్ల వజ్రాల హారం వేసుకునే తట్టుగా ఈరోజు తెలంగాణ దానికోసం ఉపయోగపడ్డది. మెగా కృష్ణారెడ్డి గారి సతీమణి 150 కోట్ల హారం వేసుకునే అంత ధనవంతురాళ్ళగా తయారు చేయడానికే తెలంగాణ తెచ్చుకున్నామా? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మెగా వాళ్లకు దోచిపెట్టడానికే తెలంగాణ ఏర్పడ్డట్టుకున్నది. ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం, మరి మిషన్ భగీరథ, ఈ రెండు కూడా పెట్టి ఆయన మీద ఒక్క ఎంక్వైరీ లేకుండా, ఒక కేసు లేకుండా చేసిండ్రు. ఈరోజు మళ్ళొకసారి మరి అక్కడ యాక్చువల్గా అక్కడ ఆ ఇల్లు మొత్తం కొట్టుకపోవాలి. అక్కడ మీరు చూడండి, 20 ఫీట్లు లోపలికి పోవాలి. 20 ఫీట్లు లోపలికి పోవాల్సిన ఇల్లు మరి అవి అక్కడ ఎక్స్టెన్షన్ చేయకుండా ఈరోజు ఇక్కడ కేబీఆర్ పార్క్ మొత్తం సర్వనాశనం చేసుకుంటా, చెట్లను కొట్టేసుకుంటా, ఇగో మధ్యలో ఇక్కడ భూములు ఎక్స్టెన్షన్ చేసుకుంటా, ఇగో లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ చేసుకపోనికి అని చెప్పేసి మొత్తం యంత్రాలు మొత్తం దిగినాయి. ఇక్కడ ఇంజన్లు మొత్తం యంత్రాలు మొత్తం ఇక్కడ దిగినాయి. ఇక్కడ రాత్రిపూట దొంగల లెక్క రాత్రిపూట పనిచేస్తూ ఉండ్రు. ఇక దీనికి అసలు పర్మిషన్ ఉందా? బండలు కొట్టడానికి, రాళ్ళు కొట్టడానికి మరి దీనికి పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? మైనింగ్ పర్మిషన్ ఉందా? వీటికి మైనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా కొడుతుండ్రు? దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? అవి అక్కడ కేబీఆర్ పార్క్ చెట్లు మొత్తం కొట్టి పడేసిండ్రు. ఇక ఇక్కడ కేసీఆర్ గారు ఆఫీస్ ఉంటారు, పక్కన బీఆర్ఎస్ ఆఫీస్. కేసీఆర్ గారు తీసుకొని వచ్చిన మెగా కృష్ణారెడ్డి అనేటువంటి తెలంగాణకు తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన దోచుకొని కాళేశ్వరం మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని మన ఊరు మనబడి, మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి ప్రోగ్రాం ఆయనకే, లాస్ట్లో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో కూడా మన ఆయన పేరే వచ్చింది. మరి ఈరోజు కేవలం ఎవరు చంద్రబాబు నాయుడు యొక్క బావమార్ది అయినటువంటి మరి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, ఎందుకంటే ఆయన ఇల్లు సెంటర్ ఉంది, ఆయన ఇల్లు మొత్తం పోతుంది, ఆయన ఇల్లు కాపాడడానికే ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు విస్తీర్ణం చేయకుండా మరి ఇక్కడ
మధ్యలోకి వెళ్ళి కేబీఆర్ పార్క్ కొట్టేసుకుంటా, చెట్లు కొట్టేసుకుంటా, ఈరోజు పర్యావరణాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నది ఒకటే ఒక పెద్ద పార్కు. ఆ పార్కును కొట్టేసి తట్టుగా చేస్తున్నారు. మనం చూసినాం గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏ విధంగా కొట్టిండ్రు. మరి అక్కడ రాత్రిపూట చెట్లు కొట్టేసి అక్కడ నెమలను చంపి ఇవి ఏఐలో తయారు చేసిందని చెప్పిండ్రు. అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు, మార్కింగ్ అక్కడ ఉన్నది. కానీ అవి కొట్టేయకుండా, అవి ఎడల్పు చేయకుండా ఈరోజు హైడ్రా తెల్లారు వస్తే పెద్ద పెద్ద ఇళ్ళని మొత్తం కొడతారు, గరీబోళ్ళ ఇళ్ళని కొడతారు హైడ్రా. మరి వాళ్ళ ఇల్లు మొత్తం మధ్యరాత్రి శనివారం ఆదివారం వచ్చినంటే ఎవరి ఇల్లు కూలుతారో ఏందో తెలియని పరిస్థితి. కానీ ఈరోజు అవి మాత్రం ముట్టుకోకుండా కేవలం వాళ్ళని పెద్దోళ్ళని కాపాడడానికి, అంటే బాలకృష్ణని కాపాడడానికి, బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, ఈరోజు బడాబాబుల ఇల్లు కాపాడడానికి ఈరోజు ఆ ఇల్లు కొట్టేయకుండా విస్తీర్ణం చేయకుండా కేవలం ఈరోజు కేబీఆర్ పార్క్ చెట్లను ఆ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా లోపల ఆల్రెడీ మంత్రిమాల నేను చూపించిన ఈరోజు ఎంత దీని చుట్టూ ఈరోజు రైతు బజార్ లెక్క తయారు చేసిన కేబీఆర్ పార్క్ను. కేబీఆర్ పార్క్ రైతు బజార్ ఎట్లుంటుందో, లేకుంటే ఒక షాపింగ్ మాల్ ఎట్లుంటుందో, షాపింగ్ మాల్ లెక్క తయారు చేసే పరిస్థితి ఉంటుంది. అంత దరిద్రులు ఈరోజు తెలంగాణను పాలిస్తూ ఉన్నారు. ఇంకా ముందు చూద్దాం. రోజు ఇక్కడ ప్రొటెస్టులు నడుస్తున్నాయి. పర్యావరణవేత్తలు ఈ పార్కును కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రోజు ఎక్స్చేంజ్ల బడాబాబులను కాపాడడానికి ఎంతకైనా తెగబడతారు అని చెప్పడానికి ఈ లుచ్చా చర్యలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కలుపు రగిలి మాట్లాడుతున్నాయి. ఇవి లుచ్చా చర్యలు కాకుండా ఏందో ఇంకా ముందు కూడా చూద్దాం. ఎట్లా కొట్టేసారు చూడు, ఎక్స్ప్రెషన్ పెట్టి ఈ చెట్లు మొత్తం కొట్టేసారు. మనం ముందుకు పోదాము. మేయా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి మనకు పరిచయం చేసి దీని పక్కనే పోలీసు వాళ్ళది అది టవర్స్ ఉన్నది. ఇక్కడ ముందు బీఆర్ఎస్ ఆఫీస్ ఉన్నది. మరి దీని బీఆర్ఎస్ మేయా కృష్ణారెడ్డిని తీసుకొచ్చిందా బీఆర్ఎస్. ఈరోజు ఆయన ముందున్న చెట్లను కూడా కొట్టేసి ఇక ముందు పోదాం. ఇక ఇక్కడ బసవతారక హాస్పిటల్ దవాఖాన ఉంది. దాని ముందు ఏ విధంగా చెట్లు కొట్టేసారు. ఈ రాత్రి కొట్టేసిన మొద్దులు ఇవి. ఈ చెట్లు మొత్తం అక్కడ ఎట్లా కట్ చేసి చూడండి. ఇక్కడ మొత్తం దొంగలు ఇక్కడ కర్ణాటకలో ఒక చెట్టు కొట్టాలంటే 100 పర్మిషన్లు కావాలి. మరి ఇక్కడ ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చిందా ఇక్కడ? ఇగో పచ్చగా ఎట్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ కట్ చేసినాయి. ఇవన్నీ ఎత్తుకపోవడం మర్చిపోయిన రాత్రి. ఇవి మొత్తం ఎక్కడికక్కడ ఖాళీ చేస్తారు వీళ్ళు. దొంగలు రాష్ట్రాన్ని పాలిస్తూ దొంగలని చెప్పడానికి ఇంత మించింది ఏం లేదు. ఆపోజిషన్ మూసుకున్నాయి. అరే బండి సంజయ్ నువ్వు పోయి అక్కడ కాదు ఫైటింగ్ చేస్తారు, ఇక్కడ వచ్చి పని చేయి, ఇక్కడ వచ్చి ఫైటింగ్ చేయి. కిషన్ రెడ్డి గారు మీ మంత్రి, మీరు మీ పార్లమెంట్ ఇది. కిషన్ రెడ్డి గారు మీ పార్లమెంట్ ఈరోజు మీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా తయారు చేస్తున్నా చూడండి. ఈరోజు పర్యావరణాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నా చూడండి. ఎన్ని చెట్లు కొట్టేసినారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా దాదాపు 100 చెట్లు కొట్టేసారు. ఈ స్ట్రెచ్నే కొట్టేయాలే ఎత్తుకపోవాలి. దొంగ లెక్కన కొట్టేసి ఎత్తుకపోయేటట్టుగా చేస్తూ ఉండరు. ఇగో చూడండి ఎంత ఏ విధంగా నాశనం చేస్తూ ఉండరు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఖాళీగా ఉంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఫారెస్ట్ మినిస్టర్ ఎందుకు కామ్గుంటాడు? ఈరోజు అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఈరోజు మన కిషన్ రెడ్డి గారు ఉంటారు. నీ పార్లమెంట్లో ఈరోజు ఈ స్వేర విహారం చేస్తూ ఉంటే, నీ పార్లమెంట్లో ఈరోజు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉండవు మిస్టర్ కిషన్ రెడ్డి గారు? మీరు అందరు కలిసి ఈరోజు ఏ విధంగా మేయా కృష్ణారెడ్డికి మళ్ళీ ఒక భారీ వర్క్ ఇవ్వాలి, కమిషన్ దొబ్బేయాలి. ఇది మీ సిండికేట్ నిర్ణయం. ఇంట్రడ్యూస్ చేసిందేమో మిస్టర్ కేసీఆర్ గారు. ఇక ఆయనతో పనులు చేపించుకున్నారు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. ముందు చూద్దానికి ముందే తమాషా తింది. ఇగో ఎట్లా కొట్టేసింది చూడు. కిషన్ రెడ్డి మోడీ గారి ఫోటో పెట్టుకున్నారు బ్రహ్మాండంగా. పివి నరసింహారావు ఇక చెట్లు లేకుండా ఉన్నారు పాప ఆయన విగ్రహం. ఇగో ఎట్లా కొట్టేసింది చూడండి. ఇక్కడ చెట్లు మొత్తం 1000 చెట్లు కొట్టేసింది. ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా 1000 చెట్లు మొత్తం ఖాళీ చేసిండ్రు. బసవతారకం హాస్పిటల్. ఇగో యంత్రాలు దిగినాయి. మొత్తం యంత్రాలు దిగి ఎట్లా నాశనం చేస్తున్నాయి చూడండి. రిటైల్ మార్కింగ్ కనబడుతుందా? ఒకసారి జూమ్ చేస్తాం. ఇక మార్కింగ్ కనబడుతుంది దగ్గరికి వెళ్ళి 3.3 లోపలికి పోవాలి. అది కేబీఆర్ కాడ ఇది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పర్మిషన్ ఇస్తే పెద్ద రచ్చ చేసిండు. గాంధీ భవన్ 3 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు కమిషన్ వచ్చేదాకా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేవా దీనిపైన? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేవు బిల్డింగ్ పైన? ఇక్కడ సైడ్లో దీనిపైన ఎందుకు మాట్లాడతలేవు? ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ G+1 ఉన్నది. ఈయన వచ్చిన తర్వాత G+24 ఏమో ఇచ్చిండ్రు. మరి దీనికి పర్మిషన్ ఇస్తే ఆ రోజు గాంధీ భవన్లో 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టినావు. దీని 1 హైదరాబాద్ పార్క్ అంట కింద ఉన్నది చూడండి. 1 హైదరాబాద్ పార్కు. దీంతో ఎందుకు మాట్లాడతలేవు? ముఖ్యమంత్రి అయినా కదా, ఇప్పుడు మున్సిపల్ మంత్రి నువ్వే కదా. ఇది ఎందుకు కొడతలేవు? ఈరోజు ప్రెస్ మీట్లు పెడితే కదా, అంటే పైసలు దొబ్బినావు పండుకున్నావు. ఇక డబ్బులు దొబ్బినావు కమిషన్ తీసుకున్నావు. ఇక మూసుకొని కూర్చున్నావు దీనిపైన మాట్లాడకుండా.
దీనిపైన మాట్లాడకుండా కూర్చున్నావు. బ్లాక్మెయిల్ దొంగవని చెప్పడానికి ఇది ఒక రీజన్ ఉంది, ఇక్కడ కనబడుతుంది. దొంగవు రోడ్ కటింగ్ లేకుండా ఈరోజు ఎట్లా కొడతావు చెట్లు? ఫస్ట్ రోడ్ కటింగ్లు చేయాలిగాను. రోడ్ కటింగ్ చేయకుండా ఎట్లా చెట్లు కొడుతున్నావు చెప్పును? రోడ్ కటింగ్లు చేయకుండా ఎట్లా ఇది చేస్తున్నావు? పెద్ద చెట్లు కూడా ఇవి కూడా 2 రోజులలో కొట్టేస్తారు. మనం చూపించి అన్ని కొట్టిండ్రు. అంటే మధ్యరాత్రి ఆపరేషన్ ఇదంతా. ఈ ఆపరేషన్ అంతా మధ్యరాత్రి చేస్తారు. ఇగో ఇక్కడంతా చూడు, పొద్దుగాల పూట ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని ఏ విధంగా చేయబోతుందో చూడండి. ఇక ఈ పెద్ద పెద్ద చెట్లు మొత్తం కొట్టేసి వచ్చే రోజుల్లో బోర్డులు పెట్టేద్దన్నా కానీ మొత్తం బోర్డులు ఎవరి గతంలో కూడా చూపించిన రేవంత్ రెడ్డి తమ్ముడు దగ్గర నడిపిస్తున్న నవనిర్మాణ్ కంపెనీ బోర్డులు ఇక ఎంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టిండ్రు. దీన్ని మొత్తం ఒక అడ్వర్టైజ్మెంట్ హబ్బు లెక్క తయారు చేసి పడేసారు. అడ్వర్టైజ్మెంట్కు హబ్బు లెక్క ఈరోజు ఇక్కడ తయారు చేసి ఇక నవనిర్మాణ్ అన్న చూడు కింద. ఇక నవనిర్మాణ్ ఇది రేవంత్ రెడ్డి తమ్ముంది అన్నట్టు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ పేరు మీద పెట్టిండ్రు. ఇక మొత్తం ఇక్కడ చిన్నపాటి ఏది మొత్తం దుకాణాలు మొత్తం షాపులే ఇక్కడ అంతా. ఇంకా చూడండి బోర్డులు, పెద్ద పెద్ద బోర్డులు. ఈ బోర్డులు ఎల్ఈడి బోర్డులు అన్నీ కూడా బ్యాన్. ఇవి దీనిపైన కేసు కూడా వేయబోతున్న కోట్ల. ఇవి మొత్తం బ్యాన్. ఇవి ఇక మొత్తం దుకాణాలే. ఏడ చూసినా ఇక్కడ షాపింగ్ మాల్ లెక్క తయారైపోతాను. చిన్నపాటి అంగడి లెక్క. కేబీఆర్ మొత్తం అంగడి లెక్క తయారు. ఈ కలవాలే మంత్రి మాల్ ఏదైతే మనం చూపెడుతున్నామో గతంలో నేను ఇప్పుడు చూపేసిన అపార్ట్మెంట్ ఈ రెండింటిపైన కూడా మరి స్లోగబోదు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇది పార్క్ లోపల కట్టద్దు, ఇది అగైన్స్ట్ రూల్ అని. తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని గురించి ఎత్తనే లేడు, దీని గురించి మాట్లాడతలేరు, ఈ సబ్జెక్ట్ ఎత్తనే లేడు. ఇక ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా పర్మిషన్ ఇస్తారండి లోపల? కేబీఆర్ పార్క్ హైకోర్టు ఇప్పటి మొన్ననే చెప్పింది కేబీఆర్ పార్క్ లోపల ఇంత కూడా ఇంచు కూడా జరగకుండా చేయొద్దని. ఈరోజు కేబీఆర్ పార్క్ లోపలికి వెళ్ళిపోయి కట్టింది. బిల్డింగ్లను గులగొట్టాలి కదా, డిస్మెటల్ చేయాలి కదా. మరి పార్కులు కాపాడుతున్నా అని చెప్పుకున్న హైడ్రా రంగనాథ్ గారు మరి ఇది కనబడతలేదా మీకు? ఈ బడాబాబులు అది కనబడతలేదా? ఈ అపార్ట్మెంట్ కనబడతలేదా? ఇవన్నీ ఏంది? షాపింగ్ మాల్ కనబడతలేవా? ఈ షాపింగ్ మాల్ కనబడతా నంబర్లు పెట్టి ఎట్లా కడుతుండ్రు చూడు. ఇవన్నీ ముట్టుకోరా? ఇవి ఎట్లా కట్టింది? ఇవి బిజినెస్ చేయడానికి, దందాలు చేయడానికి ఇవి ఇచ్చింది. ఇట్లా ఏ లెక్క చొప్పున కట్టింది చెప్పి ఇవన్నీ. ఇక మంత్రి మాల్ దీనిపైన 2 రోజులు స్లోజీ మంత్రి మాల్ దీని మీద 2 రోజులు పెట్టిండు ప్రెస్ మీట్. 2 రోజులు అంటే ఇంటికి వచ్చి పైసలు ఇచ్చేదాకా పెట్టినట్టున్నాడు. పైసలు ఇచ్చినాక ఇక బంద్. 261 చెట్టు. ఇలా అన్ని చెట్లకు నంబర్లు వేసిండ్రు. అన్ని చెట్లకు అగో అలా నంబర్లు వేసిండ్రు. నంబర్లు వేసి ఏవేవి ఎట్లా కూల కొట్టాలి, ఎట్లా ఈ చెట్ల కొట్టాలనో నంబర్లు వేసుకొని మరి విధ్వంసం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకో ఎట్లా కొడుతుంది చూడండి, మొత్తం మిషన్లు దింపి ఎట్లా కొడుతుంది చూడండి. ఇక మార్కింగ్ అవతల కూడా మార్కింగ్ వేసిండ్రు, అవేమో కొడతలేరు. ఎందుకంటే బాలకృష్ణ ఇల్లు ఉన్నది కదా అక్కడ. ఈ రోడ్లోనే చెక్కకపోతే బాలకృష్ణ ఇల్లు ఇందాక చూపించినా కదా, బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. ఇక మిషన్లు తీసుకొచ్చి మొత్తం కొట్టేస్తుండ్రు. నెక్స్ట్ ఏంటంటే కేబీఆర్ పార్క్ కొడతారు ఇక రాత్రి. కాబట్టి వీళ్ళని ఇట్లా వదలద్దు. ఇక ఇక్కడ పక్కనే టవర్స్ ఉంటాయి, పోలీస్ టవర్స్, కమాండ్ కంట్రోల్ రూమ్. ఏ విధంగా ధ్వంసం. ఇగో ఇళ్ళనే కూర్చుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ టవర్లో 6వ ఫ్లోర్లో కూర్చొని ఏవేవి గులగొట్టాలి, ఏ ఇల్లు గులగొట్టాలి, ఎవరిని కుప్ప చేయాలి, ఎవరిని చేయాలి, ఎవరిని ఇది చేయాలి అని చెప్పి ఇళ్ళనే 6వ ఫ్లోర్ సెక్రటరీలో కూర్చోడు. ఇంట్లో కూర్చొని మొత్తం విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మోగాకృష్ణారెడ్డి బోర్డులు ఇవన్నీ పెట్టుకొని. కాబట్టి ఇది జరుగుతున్న విధ్వంసం. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ వస్తూ కేబీఆర్ పార్కు. మరి దాని ముందు ఏ విధంగా చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. కమాండ్ కంట్రోల్ రూము, అందులో 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు. 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఇక్కడ మొత్తం దొంగ ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు కాంట్రాక్టర్ల చిన్న కాంట్రాక్టర్ల పైసలు మన బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు మరి వీళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉండయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి పైసలు ఉండయి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. డిఏలకు పైసలు ఉండయి.
ఈరోజు పిఆర్సీలకు పైసలు ఉండేవి. మరి ఈరోజు ఇవన్నీ కొట్టేయనికి, ఇవన్నీ దిబ్బలు చేయడానికి, మళ్ళీ ఇక్కడ బ్రిడ్జిలు కట్టడానికి పైసలు ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడికి వస్తున్నాయి? అంటే నీకు అంకణం ఏం కట్టుకుని నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి, నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి. ఇక పేదోళ్ళ ఇల్లు గులగొట్టడానికి మాత్రం పొద్దున్న 4 గంటలకే వస్తాయి హైడ్రాలు, పొద్దున 4 గంటలకే వచ్చి కూర్చుంటాయి. మరి ఇక్కడ మార్కింగ్ చేసిండ్రు బాలకృష్ణ ఇల్లు, ఇందాక నేను చూపించిన కదా, మరి అది ఎందుకు గులగొడతలేరు? మార్కింగ్ చేసి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం అయినా ఎందుకు గులగొడతలేరు? ఈరోజు దేనికోసం గులగొడతలేరు? ఈరోజు నువ్వు నిర్మాణాలు చేస్తున్న కమిషన్ కోసమే రేవంత్ రెడ్డి. నువ్వు నిర్మాణాలు చేస్తున్నది, నువ్వు కడుతున్నది కేవలం కమిషన్ల కోసమే. ధ్వంసం ఇవన్నీ అవే అక్కడ రెస్పాన్స్ దానికి మన రిసార్ట్స్కు నిన్న పోయి అక్కడ అందరికీ పైసలు ఇచ్చిండ్రు. ఒక దిక్కు మూసి సుందరీకరణ, అర్థమైందా? వేల కోట్ల రూపాయలు కమిషన్ల కోసం. త్రిబులాల్ రోడ్డు, రేడియల్ రోడ్లు, గ్లోబల్ సమిట్లు, సుందరీమణుల ఆటల పోటీలు, నిశ్చిగాంతన్ ఫుట్బాల్, ఫ్యూచర్ సిటీలు, ఇగో ఇక్కడ మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కోసం నీ దుకాణం. అర్థమైందా? ఇవన్నీ కూడా నువ్వు డబ్బు సంపాదించడానికే. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఇలా కూర్చుంటావా? నువ్వు సెక్రటరీ ఇలా కూర్చోవాలి. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎందుకు కూర్చుంటావా? కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని, ఆర్ఓఫ్ రోల్లో కూర్చొని నువ్వు ఏం చేస్తావా? దందాలు చేస్తావు, ఇటువంటి దొంగ ఐడియాలు వేస్తావు. ఎట్లా గూలగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఎట్లా ధ్వంసం చేయాలి, ఇదే ఆలోచన, ఇది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 1000 చెట్లు కొట్టేసిండ్రు. ఈరోజు కర్ణాటకలో ఒక చెట్టు కొట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాంటిది కొన్ని 1000 చెట్లు మొన్న రాఘవ కన్స్ట్రక్షన్ ముందు చెట్టు అడ్డం దాన్ని కొట్టి పడేసిండ్రు. ఈరోజు ఇక లోకల్ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే మాట్లాడారు. మరి కేబీఆర్ పార్క్లో మరి వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఆయన కోట్ వేసిండ్రు, ఎంతమంది ఆయనను సపోర్ట్ చేసిండ్రు? మనం ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళని మన పాలకులుగా పెట్టుకోవచ్చా అని, ఇటువంటి వాళ్ళు చేసుకోవచ్చా అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ ఏర్పడేది మేఘా కృష్ణారెడ్డి కోసమే. తెలంగాణ ఏర్పడే నాటి నేటి వరకు మేఘా కృష్ణారెడ్డి పేరే కనబడుతుంది. లాస్ట్లో ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఆయనకే, ఈ బ్రిడ్జి ఆయనకే, ఉస్మానియా దవాఖాన కట్టుడు ఆయనకే, ఆర్టీసీ బస్సులు ఆయనయే. ఆయనకు కంపెనీ ఉండదు, ఏముండదు బొంగు. ఆయనతోని ఈరోజు మరి ఎలక్ట్రికల్ బస్సులు సప్లై చేయించుకుంటారు. ఈరోజు ఈ పార్క్ మరి లాస్ట్గా నిర్మాణం కూడా ఆయననే. ఈరోజు ఆయననేమో అపర కుబేరు లెక్క చేయడానికి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నట్టు అయిపోయింది. 1200 మంది చచ్చిపోయింది మేఘా కృష్ణారెడ్డి కోసమే చచ్చిపోయినట్టు అయిపోయింది. ఆయన కల్వకుంట్ల కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబము, పొలిటికల్ వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ పాలకులు, ఈ ప్రతిపక్షాలు, ఈ మేధావులు, వీళ్ళు తప్ప ఎవరు కనబడతలేరు. ఈరోజు వాళ్ళ కోసమే తెలంగాణ ఏర్పడ్డది. వాళ్ళే బతుకుతున్నారు, వాళ్ళే సంపన్నులు అవుతున్నారు. పేదల ఇళ్ళు గుల్లగొడుతున్నారు, పేదల ఇళ్ళ మీదకి ఇటాచీలు పోతున్నాయి. కానీ గొప్పలను కాపాడడానికి ఈరోజు పార్కులు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, గుట్టలు పోతున్నాయి. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.